పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ప్రభాస్. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశాడు. త్వరలో ప్రభాస్ పెళ్లి విషయం చెబుతాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ప్రభాస్. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశాడు. త్వరలో ప్రభాస్ పెళ్లి విషయం చెబుతాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తన లైఫ్ లోకి త్వరలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అంటూ కూడా పెట్టారు. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, Darlings, finally someone very special is about to enter our life. Wait చేయండి అంటూ కూడా స్టేటస్ పెట్టాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీంతో కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ పెళ్లి కాబోతుంది అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఒకసారి చూస్తే ఫైనలీ సమ్వన్ వెరీ స్పెషల్ ఇస్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్. వెయిట్ చేయండి అంటే మన లైఫ్ లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు, త్వరలో వెయిట్ చేయండి అంటూ కూడా ప్రభాస్ స్టేటస్ పెట్టాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నెటిజన్స్ కూడా ప్రభాస్ పెళ్లి కాబోతుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఈ పోస్ట్ ఎందుకు పెట్టాడు? ఇదే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఫైనలీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్. మన లైఫ్ లోకి త్వరలోనే ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ కూడా ప్రభాస్ పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా త్వరలో ప్రభాస్ పెళ్లి విషయం చెబుతాడంటూ కామెంట్ చేస్తూ వస్తున్నారు. మరి ప్రభాస్ ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అనేది మాత్రం క్యూరియాసిటీ నెలకొంది. ఇక ప్రభాస్ న్యూ పోస్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా సంచలనం అవుతుందో చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఒక గుడ్ న్యూస్ అనేది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా, ఎందుకంటే తన లైఫ్లోకి కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వబోతున్నారు, వెయిట్ చేయండి అని ఆయన చేయటం అంటే ఇక్కడ చూస్తుంటే ఇది పెళ్లికి సంబంధించిన విషయం అని కూడా చాలామంది కూడా ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జూన్ 27న కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నటువంటి ప్రభాస్ లైఫ్లోకి ఒక కొత్త మెంబర్ ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా ఆయన చేసినటువంటిది ఏదైతే ఉందో, అంటే ఇది తన పెళ్లికి సంబంధించిందే. ఇండైరెక్ట్గా ప్రభాస్ ఒక హింట్ ఇచ్చాడు, త్వరలోనే చేసుకోబోతున్నాడు అని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం మనం ప్రభాస్ పెద్దమ్మని మనము సంప్రదించడం కూడా జరిగింది. ఆమెకు ఫోన్ చేస్తే నాకైతే అలాంటి విషయాలు అయితే ఏం తెలియదు, ఒకవేళ నిజంగా ప్రభాస్ పెళ్లి విషయం ఉంటే మాత్రం మీకు తప్పనిసరిగా మీకే ముందు ఫోన్ చేసి చెప్తాను వెంకటాన్ని కూడా ఆ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ప్రభాస్
త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగానే మనకైతే తెలుస్తుంది. అది దానికి సంబంధించి ఈరోజు ప్రభాస్ చేసినటువంటి తన ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి ఆ స్టేటస్ని చూస్తేనే దీనికి ఒక క్లారిటీ కూడా రాబోతుంది. ఎందుకంటే సినిమాకి సంబంధించి అయితే చాలా రోజుల నుంచి కూడా చాలా విషయాలు కూడా ఆయన దాంట్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఈ రోజున సమ్వన్ ఎంటర్ ఇన్ మై లైఫ్ అంటూ అవర్ లైఫ్ అంటూ కూడా ఆయన పెట్టడం చూస్తుంటే మాత్రం ఎవరో కొత్త వాళ్ళు తన జీవితాలకు వస్తున్నారు అంటే అది తన పెళ్లి గురించి అనేసి మొత్తం కూడా కామెంట్స్ అయితే వినబడుతున్నాయి. ఇదే విషయము ఆ ఫ్యాన్స్ కూడా కింద వాళ్ళు సోషల్ మీడియాలో ఇటు చూస్తుంటే మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు పరిస్థితి అవుతుంది. ప్రభాస్ ఇండైరెక్ట్గానే తన మ్యారేజ్ గురించి కూడా చెప్పాడు. త్వరలోనే డైరెక్ట్గానే తన మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత అవి కూడా చెప్పబోతాడు అని కూడా అనుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఇప్పుడు కల్కితో పాటు ఇప్పుడు ఈ విషయం కూడా మొత్తం కూడా ఒక హ్యాపీగా ఉందని కూడా చెప్పవచ్చు. ఇక మనం చూడొచ్చు ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నటువంటి ఈ టైంలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు ఏంటి అనేది ప్రతిసారి కూడా ఇటు మీడియాలో కానీ లేకపోతే బయట కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన త్వరలో అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున మాత్రం ప్రభాస్ ఇలా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఇలా తనే స్వయంగా చెప్పడం అంటే చూస్తుంటే ప్రభాస్ ఆ పెళ్లి కూడా నిశ్చయం అయిపోయింది మొత్తం కూడా అని కూడా తెలుస్తుంది. అయితే దీనికి అఫీషియల్గా మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదైనా వచ్చి చెప్పే అవకాశం ఉంటుందని కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే వెంకట్ అంటే వెయిట్ చేయండి అంటూ కూడా ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడని చెప్తున్నారు, దానికి సంబంధించి క్లారిటీ లేదు అని అంటున్నారు. ఇన్ కేసు పెళ్ళియే అనుకుంటే వివాహమే అనుకుంటే అది లవ్ మ్యారేజ్ అనుకోవాలా, పెద్దలు కుదిర్చిన వివాహం అనుకోవాలా, ఇండస్ట్రీ అమ్మాయి అనుకోవాలా, ఏమనుకోవాలి? ప్రస్తుతం ప్రభాస్ పెళ్ళి అనేది విషయం వస్తే మాత్రం ఆయన తప్పకుండా పెద్దలు చూసిన సంబంధమే చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అది కూడా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా కానీ వెయిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగిందంటే దీనిపైన ఒక క్లారిటీ కూడా త్వరలోనే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక కలికి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్న ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా కూడా ఆయన అడగటం జరుగుతుంది. పెళ్లిపైన ఆయన తప్పనిసరిగా నోరు విప్పే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి ముందే ఇప్పుడు ఆయన ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మిగతా విషయాలు కూడా త్వరలోనే కల్కి సినిమా ప్రమోషన్స్లో ఆయన ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా కూడా ఆయన ఓపెన్గా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని వెయిట్ చేస్తున్న ఈ టైంలోనే ఇటు ఫ్యాన్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది మాత్రం కొంత క్యూరియాసిటీని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు రాబోతున్నారు త్వరలోనే అని వెయిట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అంటే త్వరలోనే దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా ప్రభాస్ చెప్పబోతున్నాడని కూడా మనం చూడొచ్చు. ఇక ప్రభాస్కి సంబంధించి కల్కి సంబంధించిన సినిమాకి సంబంధించి చెప్తే మాత్రము త్వరలోనే ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా ఆయన త్వరలోనే చేయబోతున్నారు. ఫ్యాన్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు సినిమా ప్రమోషన్తో పాటు ఇటు తన పెళ్లికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా ప్రభాస్ చాలా క్లియర్గానే చెప్పబోతున్నట్టుగానే తెలుస్తుంది అనిషా. అలాగే అంటే ఈ వెయిటింగ్ ఎప్పటి వరకు అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్గా కనిపిస్తోంది. మరి ఈ వెయిటింగ్ ఎప్పటి వరకు వెంకట్? అసలు వెయిటింగ్ అంటే ప్రస్తుతం చూస్తుంటే కల్కి సినిమా జూన్ 27th రిలీజ్ కాబోతుంది. అంటే ఇక ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం కూడా సినిమాకి సంబంధించి ప్రమోషన్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆలోపే ప్రభాస్ దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజల్ట్ అయిపోయిన తర్వాత సినిమా ప్రమోషన్ ఎలాగ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ ప్రమోషన్లోనే ప్రభాస్ మొత్తం కూడా క్లియర్గా దానికి సంబంధించి కూడా చెప్పే అవకాశం ఉండేది. లేకపోతే ముందు కూడా చెప్పే అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా చూశారు కాబట్టి వెయిట్ చేయండి అంటూ చెప్తున్నాడు. అంటే చాలా తక్కువ టైం ఉంది అని కూడా ఇక్కడ ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఏదైనా కూడా ప్రభాస్ చెప్పబోయే ఈ విషయం ఏంటి అనేది ఇటు మ్యారేజ్కి సంబంధించా లేకపోతే ఇంక ఏదైనా విషయం అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఈ విషయం క్లారిటీగా చెప్తాడని అయితే వాళ్ళైతే ఫిక్స్ అయిపోయినట్టు సందర్భం అయితే ఉంది సుమిత్ర. అంటే వెంకట్ మరో విషయం, ప్రభాస్ సోషల్ తన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటారా, పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటారా? మరి ఈ పోస్ట్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేది కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరేమంటారు? ప్రభాస్ ఒక రకం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో దాదాపు 13 మిలియన్స్ ఏబో ఆయన చాలామంది ఉన్నారు. కానీ ప్రభాస్ సినిమాకి సంబంధించి అప్పుడప్పుడు చేస్తుంటాడు, ఎక్కువ యాక్టివ్గా అయితే ఉండడు. కానీ ఇది అవర్ లైఫ్ అని ఆయన చెప్పడం కూడా మెన్షన్ చేయడం జరిగింది. వెయిట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. డార్లింగ్స్ అంటూ ఫ్యాన్స్కి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ తన పర్సనల్ లైఫ్కి సంబంధించి అది కూడా మ్యారేజ్కి సంబంధించి ఆయన చెప్తాడు అనేది ఒక క్లియర్గా అయితే తెలుస్తున్నట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సినిమాకి సంబంధించి చూస్తుంటే అది సినిమా యూనిట్ వాళ్ళు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఏదన్నా వస్తే దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వచ్చు. కానీ అవర్ లైఫ్ ఎంటర్ సమ్వన్ అనేసి ఆయన చెప్పడం అంటే చూస్తుంటే ఇది ఆయన పర్సనల్ విషయం అనేది చెప్పవచ్చు. ఆ పర్సనల్ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో ఆయన పెట్టడం కూడా జరిగింది సుమిత్ర. ఇదైతే రైట్. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.